హలో అండి, గుడ్ మార్నింగ్ ఆల్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫుడ్డీ ఫస్ట్ కిచెన్. ఇక్కడైతే మనకు ఒక సిస్టర్ అయితే కామెంట్ చేశారండి. ఏంటి అంటే, అక్క మీకు బ్యాక్ టు బ్యాక్ ఆర్డర్స్ వస్తే ఎలా చేస్తారు, మీరు టైం అనేది ఎలా సెట్ చేసుకుంటారు ఏంటి అనేది అయితే ఇక్కడ నాకైతే అడిగారండి. మనమైతే వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ వచ్చేసి సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్లో పెట్టుకోండి. అలా ఆల్లో పెట్టుకోవడం ద్వారా మనమైతే వీడియో అప్లోడ్ చేయగానే మీ వరకు అయితే వచ్చేస్తుంది. ఇక్కడ సైడ్ అయితే మనకి చికెన్ లివర్ ఫ్రై అయితే ఒకటి ఆర్డర్ వచ్చిందండి. ఆ ఆర్డర్ ప్రిపరేషన్లో ఉండగానే మనకైతే మన రెగ్యులర్ కస్టమర్, స్విగ్గీ కస్టమర్ డైరెక్ట్ ఆర్డర్ అనేది పేస్ చేశాడు. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఆలు ఫ్రై పెట్టారండి. ఇంకొకటి వచ్చేసి వంకాయ ఫ్రై, అలాగే 4 ఎగ్స్ కావాలన్నారు టమాటా ఎగ్ కర్రీలో. ఇంకొకటి వచ్చేసి బ్రౌన్ రైస్. చూస్తున్నారు కదా, ఇక్కడైతే ప్రిపరేషన్ ఎలా చేశాను ఏంటి అనేది చూసేసేయండి. ఇంకొక సైడ్ అయితే అక్కడ చికెన్ లివర్ ఫ్రై అవుతుంది. చూసారు కదా, మనం ఏంటి అంటే మనకు ఆర్డర్ అయితే ఫస్ట్ రాగానే మనం ఏం చేయాలి అంటే, ఫస్ట్ ఎక్కువ టైం పట్టే ఐటెం వచ్చేసి స్టార్ట్ చేయండి. ఫస్ట్ ఆ ఐటమే స్టార్ట్ చేయండి. ఎందుకంటే ఫాస్ట్గా అయ్యే ఐటమ్స్ ముందు చేసామనుకోండి, అవి సరిగా ఉడకక అలా ఉంటాయి. అందుకే ఈ బ్రౌన్ రైస్కి అయితే నియర్లీ 15 మినిట్స్ అయితే టైం అయితే పడుతుంది. అందుకే ఇక్కడ చూస్తున్నారు కదా, అక్కడ లివర్ ఫ్రై అయిపోగానే లివర్ ఫ్రై అయితే ప్యాక్ చేసి ఫస్ట్ ఇచ్చేసాను. సింగిల్ ఐటమ్ అండి అది. అలా అని ఇప్పుడు 2 ఇలా ఉన్నాయి కదా స్టవ్స్, ఒక సైడ్ ఒక కస్టమర్ది చేయండి, ఇంకొక సైడ్ వచ్చేసి ఇంకో కస్టమర్ది చేయండి. ఎలాగైతే ఎక్కువ టైం పడుతుందో ఆ ఐటమ్స్ ముందు చేసుకోండి. నాకు ఇక్కడ కర్రీస్ అయితే ఆల్మోస్ట్ 10 మినిట్స్లో అయిపోతుంది. బ్రౌన్ రైస్కి మాత్రం 15 to 20 మినిట్స్ టైం అనేది పడుతుంది. ఇక్కడ చూసారు కదా, నాకు ఇక్కడైతే బర్నర్స్ ఉండడం వల్ల ఇబ్బంది అవుతుంది. కొంచెం మారుద్దామని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నారు కదా, 3 అయితే కర్రీస్ వచ్చాయి, ఒకటి బ్రౌన్ రైస్, 4 ఐటమ్స్ చేయాలంటే నియర్లీ ఒక 40 మినిట్స్ టైం అనేది పడుతుంది. అందుకే నేనైతే ఇలా చేస్తున్నాను. చూసారు కదా, అక్కడైతే ఇప్పుడు కుక్కర్ పెట్టాం కదా, వన్ సైడ్ అయితే బ్రౌన్ రైస్ అవుతుంది, ఇంకొక సైడ్ అయితే వంకాయ ఫ్రై అనేది అవుతుంది. అంతవరకు ఇంకా నేనేం చేస్తున్నాను, ఇక్కడ వచ్చేసి ఆనియన్, టమాటో కట్ చేసుకుంటున్నాను. టమాటా ఎగ్ కర్రీకి ఆల్రెడీ ఒక సైడ్ అయితే కుక్కర్లో పెట్టేసి స్టార్టింగ్లోనే ఎగ్స్ అనేది బాయిల్ చేశాను. మనకు ఆర్డర్ వచ్చినప్పుడు మాత్రం క్విక్గా అవ్వాలంటే డెఫినెట్గా కుక్కర్ యూజ్ చేయాల్సిందే. బౌల్లో పెడితే నియర్లీ 20 మినిట్స్ 15 మినిట్స్ అయితే పడుతుంది. టైం అయితే సరిపోదు కదండి. ఇక్కడైతే మనకు కస్టమర్ ఏం చెప్పాడు అంటే, ఆలు ఫ్రైలో ఆనియన్ ఏమన్నారు, ఓకేనా. ఇక్కడ ఆనియన్స్, టమాటోస్, అలాగే ఆలు ఫ్రైకి సంబంధించిన ఆలు కూడా నీట్గా అక్కడైతే వాష్ చేసుకొని 1 by 1 అయితే కట్ చేసుకుంటున్నాను. అక్కడ స్టవ్ల మీద అయితే చూస్తున్నారు కదా, ఒక సైడ్ అయితే బ్రౌన్ రైస్ అవుతుంది, ఇంకొక సైడ్ అయితే వంకాయ ఫ్రై ఆల్మోస్ట్ అయితే అయిపోయింది. అక్కడ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వన్ సైడ్ అయితే ఆలు ఫ్రై ప్రిపేర్ చేస్తాను. అలాగే ఇంకొక సైడ్ వచ్చేసి టమాటో ఆలు కర్రీ. ఇక్కడ 1 by 1 ఐటమ్ అవ్వగానే ప్యాకింగ్ అయితే చేసేస్తానండి. ఎందుకంటే నియర్లీ 1 అవర్ అయితే పడుతుంది కదా, కస్టమర్కి అయితే లేట్ అయిపోతుంది. అందుకే ఫుడ్ అయితే 1 by 1 ఫినిష్ అవ్వగానే ఇలా ప్యాకింగ్ చేసేసి అయితే పక్కకు పెట్టేశానండి. చూస్తున్నారు కదా, ఇక్కడ వంకాయ ఫ్రై అయిపోయింది. ఇంకొక సైడ్ అయితే ఎగ్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తాను, వన్ సైడ్ అయితే ఆలు ఫ్రై ప్రిపేర్ చేస్తాను. చూసేసేయండి ప్రాసెస్. మరి మీరు కూడా ఇలాంటి టేస్టీ ఫుడ్, హోమ్లీ ఫుడ్ తినాలి అనుకుంటే, ఎందుకంటే ఇక్కడ మన సిటీలో వచ్చేసి హాస్టల్లో జాబ్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు కదండి. బయట ఫుడ్ పడక ఇంటి ఫుడ్ని అయితే చాలా మిస్ అవుతూ ఉంటారు కదా. మరి మన క్లౌడ్ కిచెన్లో మీకు అప్పటికప్పుడే ఫ్రెష్ ఫుడ్ అయితే అప్పటికప్పుడు మీరు ఒక 30 మినిట్స్ ముందు ఆర్డర్ పెట్టినట్టయితే ఇలా మంచిగా ఫ్రెష్గా ప్రిపేర్ చేసి ఇస్తామండి. మరి మీరు ఇలా ఆర్డర్ పెట్టుకోవాలి అనుకుంటే మన వాట్సాప్ నంబర్ అనేది స్క్రీన్లో డిస్ప్లే అవుతుంది, లేదు అంటే డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేస్తానండి. వాట్సాప్ త్రూ ద్వారా ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి. ఫ్రెష్గా హెల్దీ ఫుడ్ అయితే మీరైతే ఎంజాయ్ చేయొచ్చు. చూస్తున్నారు కదా, ఇక్కడ సార్ అయితే ఎవ్రీ టైం మనకు ఆర్డర్ పెడతాడు. ఎక్కడ అడగంటకుండా ఎంత మంచిగా కుక్ చేసి ఇచ్చానో. మరి మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, వీలైతే మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇన్స్టాలో డెఫినెట్గా ఫాలో చేయడం మర్చిపోవద్దు. చూస్తున్నారు కదా, ప్యాకింగ్ అయిపోయింది. ఇక్కడ ర్యాపిడో బుక్ చేసి తనకైతే హ్యాండ్ ఓవర్ చేశాను. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్.